ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన, నీ జాలికై ఆరాధన, నీ కృప కొరకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా దేవుని ఆరాధించడము ఆయన బిడలముగా మనం చేయవలసిన మొట్టమొదటి పని. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించే హృదయము ప్రభు మనకి ఇవ్వాలని కోరుకుందాం. బైబిల్లో ఒక చక్కని మాట వ్రాయబడింది. అదేంటో తెలుసా? సామెతలు 1వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలమని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. ఈరోజున ప్రపంచంలో చాలా తెలివి ఉంది. ఆ తెలివి మనకు శాశ్వత రాజ్యాన్ని ఇస్తుందా? మనల్ని ఎటన్నిటికి నడిపిస్తుందా అంటే కానే కాదు. ఎంత టెక్నాలజీ పెరుగుతుందో, ఎంత తెలివి అధికమవుతే అంత నష్టం కూడా జరుగుతుందని చెప్తాను నేను. కాబట్టి ఈ రోజున యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే ఆ తెలివి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ తెలివి దేవుని దగ్గరికి నడిపిస్తుంది. మనల్ని నిత్య జీవంలోనికి మనల్ని నడిపించే ఆ తెలివి దేవుని ద్వారా మనం పొందుకుంటాం. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు, మీ క్షేమం కొరకు ప్రార్థించడానికి దేవుడు ఈ అల్పురాలనైన నన్ను వాడుకుంటూ ఉన్నారు. అందుని బట్టి దేవుని పాదాలకు నిజంగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలుపుతూ ఉన్నాను. మీ అందరి కొరకు ప్రార్థించాలని ఆశతో మీ ముందుకు వచ్చాను. కాబట్టి ఆలస్యం చేయకుండా తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవిద్దాం. శాశ్వత ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా యేసయ్య, విడువక మెడలని కృప చూపుతూనే ఉన్నావు. మేము ప్రార్థించడం మానుతున్నాం, కానీ మా పట్ల నీ దయను, నీ కృపను, నీ ప్రేమను, నీ వాత్సల్యతను చూపటం మానట్లేదయ్యా. అలా జరుగుతూ ఉంది కాబట్టే బ్రతుకుతూ ఉన్నామని చెప్పడానికి నేనే ఒక నిదర్శనముగా, నీ బిడలమైన మేమే ఒక ఆధారముగా ఉన్నాము ప్రభా. నీ కార్యాలకై వందనాలు. చేయబడుతున్న ప్రతి ప్రార్థన ఏది కూడా వృధా పోకుండా ప్రతి ప్రార్థన మీద నీ ముద్రను వేయండి. ఎవరినైతే జ్ఞాపకం చేసుకుంటున్నామో, ఏ అంశాల కొరకైతే ప్రార్థన చేస్తూ ఉన్నామో వాటన్నిటికీ జవాబునివ్వండి. మరి చాలామంది కామెంట్స్లో వారి కొరకు ప్రార్థన చేయమని రాంబాబు బ్రదర్, ఇంకా చాలామంది పద్మజ సిస్టర్ అని, ఇంకా ఈ విధంగా చాలామంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు తెలుపుతూ ఉన్నారు. వారి బిడ్డల కొరకు ప్రార్థన చేయమని, ఉద్యోగాల కొరకు ప్రార్థన చేయమని, వారి బిడ్డలకు మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థించమని కోరుతున్న వారు చాలామంది ఉన్నారు. వారి పేర్లైతే చెప్పలేను, కానీ ప్రభువునికి సమస్తము తెలుసు. ప్రతి ఒక్కొక్కరు నాయన నీ దృష్టిలో ఉన్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. వారందరినీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నానయ్యా. ప్రార్థన అంశాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దీవించండి, కరుణించండి. నీ దయా రసమును, నీ దయా కనికరమును, నీ దయగల హస్తములను నీ బిడల మీద ఉంచమని మనసారా కోరుతూ ఉన్నాము. ఈ దినము నీ కార్యము కొరకు, ఈ దినము నీ యొక్క ఆశీర్వాదము కొరకు, ఒక బలమైన నూతనమైన కార్యం కొరకు ఎదురు చూస్తున్న బిడలను నాయనా మీ చేతిలో పెడుతున్నామయ్యా. కాదనక మీ కృప చూపించండి, ఆనందమునివ్వండి. ప్రార్థనలో ఏకీభవించాం. దేవుడు మా మొరను విన్నాడు, దేవుడు మా జీవితంలో గొప్ప కార్యములు చేశాడన్న సాక్ష్యంతో నీ దగ్గరికి రావాలయ్యా. అట్టి కృపలోనికి నడిపించండి. ప్రతి రుగ్మత నుండి, ప్రతి కీడు నుండి కొట్టివేయండి. ప్రతి చీకటి శక్తులు, దురాత్మక్రియలన్నింటినీ యేసుక్రీస్తు నామంలో లయపరుస్తూ ఉన్నాము. మీ నామానికి అధిక స్వాతంత్రత కలుగును గాక, మీ నామానికి మహిమ కలుగును గాక. నీ బిడ్డలు అట్టి రీతిగా నిలబడాలయ్యా. మేమందరం నీ సాక్షులుగా నిలబడాలి తండ్రి. మా వైపు మా యందు కనికరం ఉంచండి. మా ప్రార్థనను వినండి దేవా. కార్యం చేయవాడ నీకు వందనాలు, ప్రార్థన ఆలకించేవాడ నీకు స్తోత్రాలు. సర్వ శరీరులు మీ యొద్దకు వస్తారని నీ లేఖనాలు మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థనల ద్వారా గొప్ప కార్యము చేయమని మనసారా కోరుతూ ఈ దిన దీవెనలు మెండుగా నీ బిడ్డలకు దయచేయండి. ఎవరైతే వివాహ దినాలు, పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వారి మీద నీ ప్రత్యేకమైన ఆశీర్వాదమును ప్రకటింపచేస్తున్నాము. మీరే కార్యాలు చేసి మహిమనందమని మనసారా కోరుతూ యేసయ్య పుణ్యనామమున స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. ఇదే విధంగా ప్రార్థన పూర్వకంగానే ముందుకెళ్ళండి. ప్రార్థనతో మీ దినాన్ని ప్రారంభించండి, ప్రార్థనతోని మీ దినాన్ని ముగించండి.
దైవ కార్యాలు మీ జీవితంలో మెండుగా జరుగుతాయి. ఒక సేవకురాలుగా చెప్తూ ఉన్నాను, ప్రార్థన మీద మీ జీవితాన్ని కట్టుకోవడం ద్వారా దేవుడే స్వయంగా మీ జీవితంలో కార్యము చేస్తాడని చొరవ తీసుకుంటాడు మీ జీవితంలో కార్యం చేయడానికి. కాబట్టి అట్టి ధన్యతలోనికి నేను నడిపించబడాలని మనసారా కోరుతున్నాను. ఈ దినమంతా దేవుని దయా కాపుదల మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. స్టే బ్లెస్డ్. హ్యావ్ ఎ నైస్ డే. క్షేమంగా ఉండండి. ప్రతి విషయంలో దేవుణ్ణి ప్రార్థన చేయండి. దేవుడు అట్టి కృప ఇచ్చునుగాక. ఆమేన్.